హలో ఎవ్రీవాన్, ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ టేస్టీగా కూడా గ్రీన్ పీస్ అండ్ పన్నీర్ కర్రీ ఈరోజు చేశాను. చలో మరి నేను ఎలా చేశానో ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా అండ్ సింపుల్గా అయిపోయే రెసిపీ స్టెప్ బై స్టెప్ నీట్గా చూపించాను. సేమ్ ఇదే ప్రాసెస్తో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ అయితే ప్లెయిన్ బిర్యానీ రైస్లోకి, చపాతీలోకి, పుల్కాలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే మరి నేను ఎలా ప్రిపేర్ చేశానో చూసేసి ఈ వీడియోకి అయితే చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే, నెల్లూరి నెరజానా నే కుంకుమల్లె మారిపోనా, నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే.